హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం మరో సంక్రాంతి కానుక అయితే తీసుకురాబోతోందండి. ఇక ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదండి. మనకి పనులన్నీ చాలా ఈజీగా జరగబోతున్నాయి. మరి ఏం పనులు, అవి ఇంత ఈజీగా ఎందుకు జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా కొత్తగా ఇల్లు కట్టుకోబోయే వారికైతే ఇది చాలా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి ఆ వివరాల్లోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదామండి. మీరు ఇంతవరకు నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. అలాగే ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం అయితే దొరుకుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా రాష్ట్రంలో భవన నిర్మాణాలు అలాగే లేఅవుట్ల అనుమతుల నిబంధనలను సులభతరం చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశాయండి. ఈ మేరకు ఏపీ బిల్డింగ్ రూల్స్ 2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ 2017లో సవరణలు చేస్తూ ప్రభుత్వం వేరువేరుగా జీవోలను అయితే జారీ చేసింది. ఈ జీవోతో పేదలకు కూడా మేలు జరగనుంది. ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల పట్టాల్లో ఇల్లు కట్టుకునే వారికి అనుమతులు సులభంగా వస్తాయంటున్నారు. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వ కార్యాలయాలు అంటే కార్పొరేషన్ ఇంకా మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా అనుమతులు సులభంగా మనకి వచ్చే అవకాశం అయితే ఉందండి వీటి వల్ల. అంతేకాదు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పెరిగేలా చేసేందుకు సంస్కరణలు అయితే చేపట్టి ఈ నిర్ణయం తీసుకుందండి. గతంలో లేఅవుట్లలో రోడ్లకు 12 మీటర్లు ఉండగా ఇప్పుడు దాన్ని 9 మీటర్లకు అయితే తగ్గించారు. అలాగే 500 చదరపు మీటర్ల పైన స్థలాన్ని నిర్మాణానికి సెల్లార్కు అనుమతించారండి. ఇక నేషనల్ హైవే, స్టేట్ హైవేలను ఆనుకుని ఉన్న స్థలాలు డెవలప్ చేసేందుకు 12 మీటర్ల సర్వీస్ రోడ్డు ఏర్పాటు నిబంధనను కూడా తొలగించారు. బహుళ అంతస్తులు, బహుళ సెట్ బ్యాక్ నిబంధనలో మార్పులు చేసింది ప్రభుత్వం. టీడీఆర్ బాండ్ల జారీ చేసే కమిటీ నుంచి రెవెన్యూ సబ్ రిజిస్ట్రార్లను తొలగించారు. ప్రజలకు, బిల్డర్లకు, డెవలపర్లకు అనుకూలంగా ఉండేలా నిబంధనల్లో మార్పులు చేస్తూ వేర్వేరు జీవోలు జారీ చేసినట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నిబంధనల్ని సులభతరం చేశామని, అందరితో చర్చించి ఈ నిబంధనలను జారీ చేశామన్నారు. సంక్రాంతి కానుకగా ఈ జీవోలను తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు, బిల్డర్లు ఎన్నో ఇబ్బందులు పడ్డారని మంత్రి నారాయణ, కూటమి ప్రభుత్వం ఆ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అపార్ట్మెంట్లు, లేఅవుట్లలో కొనుగోలుకు సంబంధించి వినియోగదారులు మోసపోకుండా రెరా అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి నారాయణ. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.